మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనం ఉన్న హంపీలో ఉన్నటువంటి కోట దగ్గర, అది శ్రీకృష్ణదేవరాయలు గారి కోట అన్నమాట. ఆ కోట దగ్గర ఉన్నటువంటి డోరు బయట చూడండి. ఆ డోరు ఇది పూర్తిగా స్టోన్ తో తయారు చేసినటువంటి డోరు. చాలా వెయిట్ ఉంటది ఈ డోరు. దానికి లాక్ సిస్టమ్ కూడా ఉంది డోర్ కి. అదంతా కూడా చూపిస్తాను మీకు నేను. ఆ డోర్ ని చూడండి, ఒకవైపు మొత్తం పాడైంది, ఇది తవ్వకాల్లో బయటపడిందట డోరు. ఒకవైపు పాడైపోయింది ఒక డోరు మాత్రం చాలా మంచిగా ఉంది, అస్సలు ప్రాబ్లం లేదు ఆ డోరు. అయితే అప్పట్లో ఈ డోర్ని ఓపెన్ చేయడానికి ఇది ఎక్కడ పెట్టారో ఆ గుమ్మం కూడా మీకు చూపిస్తాను నేను. బట్ ఇది ఓపెన్ చేయడానికి మనుషులు ఎవ్వరూ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఎలిఫెంట్స్ అంటే ఏనుగులు మాత్రమే ఓపెన్ చేసేటువంటి ఈ డోర్ని. అంటే చాలా వెయిట్ కదా, నార్మల్గా మనుషులు ఓపెన్ చేయాలంటే దగ్గర 50 నుంచి 100 మంది మనుషులు అవసరం పడతారు. బట్ ఎలిఫెంట్స్ అయితే చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసేటివి. ఎక్కడ ఉంది ఈ డోర్ కూడా మీకు చూపిస్తాను, పదండి. ఇదిగో ఇక్కడే ఆ స్టోన్ డోర్, మనం ఇందాక చూసాం కదా, ఆ స్టోన్ డోర్ కి ఎంట్రీ అన్నమాట ఇది. ఆ తర్వాత లోపలికి వెళ్దాము. అలాగే గైడ్ కూడా ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి ఇంకా అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. కోట లోపల వచ్చారు కదా, ఇదంతా రాయల్ ఎన్క్లోజర్. కృష్ణదేవరాయ పరిపాలిసింది ఇక్కడే. ముందు ఒక ప్లాట్ఫామ్ కనపడుతుంది కదా, మహానవమి దిబ్బ, దసరా దిబ్బ అంటే చెప్తారు. 9 రోజులు దసరా పండుగ జరిగింది. స్టేజ్ ఇది అచ్చు కన్నడలో చెప్పాలంటే ఇది బన్ని మంటపం అంటే చెప్తారు. తెలుగులో అంటే జమ్మి చెట్టు ఇచ్చిన మా స్వామికి ముత్యాల స్టేజ్ అమ్మ ఇది. ఈ బ్లాక్ స్టోన్ ఆంధ్ర నుంచి తీసుకొని ఫిక్స్ చేశారు. ఒక లైన్ పడిపోయింది కదా, ఇక్కడ సైడ్లు పెట్టారు. ఇక్కడ సైడ్లు అవునవును. ఫస్ట్ దసరా ఇక్కడ నడిచిందమ్మా. ఇదంతా నాశనం అయిన తర్వాతనే మైసూరు షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ, సెకండ్ మైసూర్. ఫస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళు, ఫస్ట్ ఇక్కడ, సెకండ్ మైసూర్, తర్వాత మైసూరు షిఫ్ట్ అయ్యింది. చూడండి 1981 లో చేశారు కదా, 2 ట్యాంక్ దొరికింది. పెద్ద ట్యాంక్ అంటే అది ఒకటి మట్టితో మూడిపోయింది. ఓకే, ఈ పైప్ లైన్ కనపడుతుంది కదా, పైప్ లైన్ తీసి వాటర్ ట్యాంక్ తీశారు. కింద ఉండేది పాతది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. మళ్ళీ చేశారా డిపార్ట్మెంట్ వాళ్ళు? మళ్ళీ చేశారా? ఇక్కడ కనపడుతుంది కదా, పైకి ఉన్నది ఇప్పుడు కట్టిందేమా, పాతది కింద ఉంది. ఇవన్నీ కూడా కూలిపోయినాయి, తీసిన తర్వాత తీసారమ్మా. తవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ ఏనుగులు, వంటాలు, కుదురాలు తీసుకొని పోతారు కదా, అప్పుడు కాలంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళంతా వేటపోతారు కదా, బొమ్మలంతా చెక్కారు. 500 బ్యాగ్ ఆల్బమ్ లేవు, ఫోటో లేవు, రాయి మీద చెక్కారు బొమ్మలంతా. అదేమా అక్కడ ఉంది బొమ్మల చూపించండి ఒకసారి. ఏనుగులు, వంటాలు, కుదురాలు కింద ఉంది కదా, ఆడవాళ్ళు వేటపోయేటప్పుడు వాడేటువంటి ఆయుధాలు అంటే 500 బ్యాగ్ ఆల్బమ్ లేవు, ఫోటో లేవు, ఇవే ఫోటోలు అప్పట్లో. చూడండి ఇక్కడ ఒక 2 ట్యాంక్ అని చెప్పాను కదా, ఇది నార్మల్గా ఉంది. అది టీ షేప్ లో చేశారు. టీ ట్యాంక్, వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్, టీ ట్యాంక్. పెద్ద ట్యాంక్ అంటే 2 ట్యాంక్ అమ్మా. స్మాల్ ట్యాంక్ అంటే చాలా ఉంది లోపల. ఓకే, టీ షేప్ లో ఉంది. అదే పైప్ లైన్ చూసి ఇది తీశారు. ఇది హోలీ ట్యాంక్. ఇది అప్పుడు కాలంలో రంగు కలిపి ఆడేవాళ్ళు, హోలీ ఆడుకోవడానికి ట్యాంక్ సపరేట్ గా. సూపర్ సూపర్. ఆ రోజుల్లోనే హోలీ ఆడడానికి సపరేట్ ట్యాంక్ పెట్టారు. ఈ ఒక్క పైప్ లైన్ వస్తుంది కదమ్మా, కామలాపురం ఒక లేక్ ఉంది. ఆ లేక్ నుంచి నీళ్ళు వచ్చి ఇట్లా లోటస్ మాలిపోతుంది. రాణి అంతాపురికి పోయేది పైప్ లైన్. ఇప్పుడు కూడా పైప్ లైన్ ఉంది, నీళ్ళు రాలేదమ్మా. 500 బ్యాగ్ నీళ్ళు వచ్చేది. అది పైప్ లైన్ చూసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తవ్వకాలు తీస్తే ఆ కోనేరు ఇచ్చిందమ్మా. అక్కడ కోనేరు బయటపడింది. కోనేరు మట్టితో మూడిపోయింది సార్. ఈ కోనేరు ఉందని ఎవరు గెస్ట్ చేయలేదమ్మా. పైగా చెట్ట గిట్ట తీసిన తర్వాత ఈ పైప్ లైన్ కనపడింది. ఆ పైప్ లైన్ చూసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏమో ముందని తీస్తే ఈ కోనేరు వచ్చింది. అప్పుడు ఇది 1983-84 లో బయటపడింది. ఆట వరకు మట్టి లెవెల్ ఉండేది. ఈ నీరు తీసుకొని పూజ చేసిన ముందు కనపడింది లక్ష్మీ టెంపుల్. అది టెంపుల్, అది టెంపుల్ లేదు, ఇప్పుడు లేవు. స్టెప్ బై స్టెప్ చేశారు కదా. కార్తీక మాసంలో దీప పెట్టేవాళ్ళు. 1, 3, 5, 7, 9 కింద 1 ఉంది, తర్వాత 3, 5, 7, 9 ఇట్లా కార్తీక మాసంలో దీప పెట్టేవాళ్ళు. ఇది ముందు కనపడుతుంది కదా, 11 అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ ఉందమ్మా. 11 ఉంది. అది అదంతా పైకి ఉండేదంతా వుడ్ అంతా పోయింది కదా, ప్లాట్ఫామ్ ఒకటి మిగిలింది. దేనికి యూజ్ చేసేవాళ్ళు? అది రాజుని ఇల్లు అప్పుడు కాలంలో. ఇది పైకి ఉండేదంతా వుడ్ అంతా నాశనం చేశారు, ప్లాట్ఫామ్ ఒకటే మిగిలిందమ్మా. ఇది అక్కడ భోజన ప్లేట్లు ఫిక్స్ ఉంది. కొబ్బరి చెట్టు కనపడుతుంది కదా, అక్కడ ఫిక్స్ ఉంది అమ్మా. కొబ్బరి చెట్ల దగ్గర ఫిక్స్ ఉంది. 200 ప్లేట్ ఫిక్స్ ఉంది. ఇక్కడ షాంపుల్ పెట్టారు. 5 ప్లేట్లు చూపిస్తే మీకు ఎంత తెలుస్తుంది. ఇది భోజన ప్లేట్. సైనికులు అప్పటి కాలంలో తినేది ప్లేట్. మధ్యలో కాలువ, ఆ పక్క ప్లేట్. భోజనం అయితే నీళ్ళు ఏంటంటే వాయిస్, ఇట్ అంటే వాయిస్. ఇది పైప్ లైన్ హై లెవెల్ నుంచి వాటర్ పెట్టుకోవడానికి ఏమో పెట్టుకోవచ్చు అమ్మా. ఇది ఉంది కదా, హై లెవెల్ నుంచి స్లో లెవెల్ పోయింది. రాణి అంతవరకు పోయింది పైప్ లైన్. ఇప్పుడు కూడా పైప్ లైన్ ఉంది, నీళ్ళు రాలేదు. 500 బ్యాగ్ నీళ్ళు వచ్చేది. కృష్ణదేవరాయకి 2 భార్యలు, చిన్నాదేవి, తిరుమలాదేవి. అది ఒకరు నాట్యరాణి, పట్టరాణి అని చెప్తారు కదా. నాట్యరాణి ప్లాట్ఫామ్ ఇదేమా.
ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ పైకి ఉండేదంతా వుడ్ అంతా పోయింది, ప్లాట్ఫామ్ ఒకటే మిగిలింది. పైకి ఇక్కడ కృష్ణాదేవరాయ గెస్ట్ హౌస్ ఉంది, ఇక్కడ కూర్చొని చూసిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కృష్ణాదేవరాయ అప్పటి కాలంలో. ట్యాంక్, వాటర్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్. స్టోరేజ్ ట్యాంక్. ఇదంతా తవ్వకాలు తీసిన తర్వాత బయటపడింది ఇది. ఓకే ఓకే. ఇది కూడా ముందు కనిపించకుండా పోయింది. గెస్ట్ హౌస్ ఇది. ఇది గెస్ట్ హౌసా? కృష్ణదేవరాయ గారి గెస్ట్ హౌస్ అంటే ఇది చూడండి ఒకసారి. ఇదేంటి? డాన్సింగ్ స్టేజ్. డాన్సింగ్ స్టేజా? ఓకే. రాణులు డాన్స్ చేసేవాళ్ళ? రాణి డాన్స్ చేసేవాళ్ళు అప్పటి కాలంలో. డాన్స్ లో ఎవరే డాన్స్ చేస్తే కూడా గిఫ్ట్ ఇచ్చేవాడు కృష్ణాదేవరాయ అప్పటి కాలంలో. ఎవరు డాన్స్ చేసినా సరే. మంచిగా తెలుగు ఎలా వస్తుంది? తెలుగు, కన్నడ, హిందీ. అవంతా మరాఠీ వస్తుంది. ఏమంటే మాట్లాడేకి చాలా ఇది. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు ఎలా తెలిసింది? మాకి ఎవరు చెప్పారంటే ఇక్కడ జనం వస్తారు కదా, అట్లనే మేము కూడా అట్లనే మాట్లాడతాం. కాదు వీటి గురించి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ. ఎందుకంటే ఇక్కడ టూరిజం ఆఫీస్ వాళ్ళు కోచింగ్ ఇచ్చారు కదా మాకి, వాడి నుంచి కోచింగ్ అయింది. మేము కూడా పని చేసేవాళ్ళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి, ఇది అప్పటి కాలంలో 2 కుక్క అటాక్ చేస్తుంది, పంది కొడుతున్నారమ్మా. ఇక్కడ 2 కుక్క అటాక్ చేస్తుంది కదా, పంది కొడుతున్నారు. ఇక్కడ జింకలు కొడుతున్నారు, ఇక్కడ పందులు, ఇక్కడ పందులు. అప్పటి కాలంలో కూడా ఆడవాళ్ళకి వేట కొత్తారని సాక్షులు అది. అంతే కదా, ఆడవాళ్ళు వేటకి వెళ్ళేవాళ్ళు అని. ఈ బొమ్మలు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ విషయం. అప్పటి కాలంలో కూడా ఆడవాళ్ళు టెన్షన్ తీసుకొని కూర్చున్నారు. ఏమంటే రాజా బయట పోయారు, రాలేదు, అన్ని తలపట్టుకొని పాపం. అప్పుడు తప్పవు ఆడవాళ్ళకి బాధలు, ఇప్పుడు తప్పవు. చూడండి, పందిని తీసుకెళ్తున్నారు కొట్టి, వేటకొచ్చి అడవికి వచ్చి పందిని తీసుకెళ్తున్నారు అనమాట. టెంట్ కట్టడానికి హోల్ చేశారమ్మా. పైకి టెంట్ వేయడానికి, టెంట్ కట్టడానికి హోల్ చేశారు. ఇక్కడ కోలాట, డొళ్ళు, పిక్కర్ ఇదంతా నడుస్తుంది. అప్పట్లో ఉన్నటువంటి అవన్నీ కోలాటలు, డాన్స్ ఎవరిని చేస్తే అక్కడ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కృష్ణాదేవరాయ అప్పటి కాలంలో. ఇదేంటి? ఎలిఫెంట్ అప్పుడే నాశనం అయిందమ్మా. యుద్ధం జరిగింది కదా, అప్పుడే నాశనం అయింది. ఇది యుద్ధంలో పోయింది. ఏమంటే 1560లో వార్ జరిగింది కదా, ఆ వార్ లో మొఘలు వచ్చి ఇది అటాక్ చేశారు కదా, వుడ్ అంతా పోయింది. ఇది కూడా పోయిందమ్మా. ఇదే పైప్ లైన్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ పోతుంది. లోటస్ కాలేజ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ పోతుంది, ముందు కనపడుతుంది. ఈ పైప్ చూడండి, అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంట. ఇలా ముందు కింద నుంచి వెళ్ళిపోతుంది, మనకు పైన కొంచెం మాత్రమే కనిపిస్తుంది. చూడండి అసలు ఏం సిస్టమ్, ఏమి టెక్నాలజీ, ఏమి ఇంజనీరింగ్ ప్రతిభ. అసలు అమ్మ బాబోయ్, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనందరం కూడా. చూడండి, ఇది అండర్ గ్రౌండ్ సీక్రెట్ చేంబర్ అని చెప్తారు. ఈ రూఫ్ అంతా కవర్ అయిపోయింది. ఇది పడిపోయిన తర్వాతనే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో రౌండ్ వాల్ కట్టేశారు. మధ్యలో డిస్కస్ చేసేవాడు, రాజా, మంత్రి, మిషు, గురు మాట్లాడేవాడు. ఇక్కడ మాట్లాడితే ముందు కనపడేది బోను విజయం. అది అక్కడ ఉంది కదా, ఇది కాన్ఫరెన్స్ హాల్. అది కనపడుతుంది కదా అక్కడ ముందు మనుషులు కూర్చుకున్నారు కదా, అది మీటింగ్ హాల్. అది లోపల పోయి ఎంట్రీ అక్కడ ఉంది సార్. అక్కడ ముందుకు పోతే ఇక్కడ లోపల వచ్చేస్తారు. అది ఇది బోర్డు ఉంది కదా, బోర్డు దగ్గర ఉంది, అక్కడ దిగితే వీటికి వస్తారు మీరు. అంటే సీక్రెట్ గా మాట్లాడుకునేక అంతేనా? సీక్రెట్ గా మాట్లాడేది ఇది. అదే రాజా, మంత్రి, మిషు, గురువు రహస్య మంతన మందిరం అన్నమాట ఇది. అంటే ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు కానీ, లేదు అంటే రాజ్యంలో ఏదన్నా అనిశ్చితి నెలకొన్నప్పుడు కానీ, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అని రాజుగారు మంత్రితోటి, లేకపోతే ఇంకా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ అధికార గణం ఎవరు ఉంటారో వాళ్ళతోటి మాట్లాడేటువంటి సీక్రెట్ కాన్ఫరెన్స్ హాల్ అనమాట ఇది. నేను ఇందాక చెప్పాను కదా, రహస్య మంతన మందిరం అని చెప్పేసి. అంటే సీక్రెట్ గా ఇక్కడే కాన్ఫరెన్స్ చేసేవాళ్ళు రాజుగారు మంత్రులతోటి, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి అధికారులతోటి. సో అక్కడికి సీక్రెట్ గా, అంటే ఎవరికి తెలియకూడదు కదా, రాజ్యం మీద ఏమన్నా అటాక్స్ అవుతున్నాయా, లేదు అంటే ఇంకేదన్నా దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయా, ఇలాంటి వాటిని అన్నింటినీ రహస్యంగా వాళ్ళతోటి మంతనాలు జరిపి, చర్చలు జరిపిన తర్వాత చర్యలు తీసుకునేవాళ్ళు అనమాట. అందుకోసం ఎక్కడ జరుగుతుంది ఆ మందిరంలో రహస్యంగా మంతనాలు ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారని ఎవరికీ తెలియకుండా ఉండటం కోసం ఒక రూట్ ఉంది చూడండి. ఇది కింద నుంచి లోపలికి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ లో రూట్ అనమాట. అసలు ఎవరు కూడా కనుక్కోలేరు. ఒక్కసారి ట్రై చేయడం కూడా చూద్దాం. చీకటిగా ఉంది, లోపలంతా కూడా చాలా చీకటిగా ఉంది. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు లోపలికి వస్తే, అలా ఉంది. చూడండి ఒక్కసారి, ఇదిగో చాలా చీకటిగా ఉంది. చిన్న వే అనమాట, అంటే ఒక మనిషి పట్టే అంత వే అంతే. టార్చ్ లైట్ వేసి చూద్దాము. జస్ట్ ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి అన్నమాట. ఇలా వచ్చి లోపలికి వెళ్ళి కూర్చొని ఇక్కడ
చర్చలు జరిపేవాళ్ళు అనమాట. ఇలా బయటకు వచ్చాము, ఇలా బయటకు వచ్చాము. ఇది నుంచి ఒక వేవ్, అదే నుంచి కూడా ఒక వేవ్, 2 వేలు 2 వేస్లో ఎటు సైడ్ నుంచి అయినా రావచ్చు. వచ్చి ఇక్కడ కూర్చొని చర్చలు జరిపిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట. రాజ్యంలో వాళ్ళ సురక్షితంగా ప్రజలు ఉండటానికి, అలాగే రాజ్యాన్ని ఎవరు కొల్లగొట్టకుండా ఉండేదానికి ఇక్కడ కూర్చొని మంత్రాలు చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ మంత్రులతోటి, అధికార గణంతో. ఇక్కడ ఒక పెద్ద బండరాయిని, నార్మల్గా ఇలాంటి రాయిని పెట్టేస్తారనమాట. సో ఇక్కడ ఒక వేవ్ ఉందని కానీ ఆ మార్గం నుంచి లోపలికి వెళ్ళొచ్చు కానీ అనే విషయం అసలు ఎవ్వరికి కూడా తెలియదు. ఇది సీక్రెట్ అనమాట. సో అందుకే అప్పట్లో రాజులు అన్నీ ఆ లోపలే చేస్తుండేవాళ్ళు. తర్వాత దాన్ని లాక్ వేసేస్తారు, ఎవ్వరికి రాదు అసలు. లాక్ సిస్టమ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ పైప్ లైన్ వస్తుంది కదా, అది అండర్ ఇట్లా పోతుంది. ఇక్కడ ఒక శాండిల్వుడ్ మంటపం అనేది ఉడ్డంతా నాశనం చేశారు కదా, గుర్తులు మాత్రం కనపడుతుందమ్మా. ఇది శాండిల్వుడ్ మంటపం అనేది, శాండిలియర్ శాండిల్వుడ్ మంటపాది, శాండిల్వుడ్ మంటప పై గుడ్డంతా పోయింది, ప్లాట్ఫామ్ ఒకే మిగిలింది. ఇది జనం వచ్చేకేమో, ఇది పబ్లిక్ వచ్చేకి, అది రాజు వచ్చేకి అది డోర్ ఉంది. పెద్ద మెయిన్ గేట్ చూసి అది రాజుగారు వచ్చేదానికి. ఇది పబ్లిక్ వచ్చేకి, పబ్లిక్ జనాలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. శాండిల్వుడ్ మండపం అన్నమాట ఇది. అంటే వుడ్ తో తయారు చేసినటువంటి మండపం. ఆ శాండిల్ వుడ్ అంతా పోయేసరికి కేవలం ఆ కింద ఉన్న ప్లాట్ఫామ్స్ మాత్రం మిగిలిపోయినాయి. చూడండి ఒకసారి, హోల్స్ కూడా కనపడుతున్నాయి చూడండి. ఆ హోల్ లోనే శాండిల్వుడ్ ని దూర్చి మండపం లాగా కట్టేటోళ్ళు అనమాట ఉండేది అప్పట్లో. అది పోయిన తర్వాత కేవలం అది మాత్రమే మిగిలిపోయింది గుర్తుగా. అక్కడ మనకు మండపం కనిపిస్తుంది చూడండి, పెద్దది. ఆ మండపం మీదనే శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే రాజుగారు కూర్చొని సభలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా దసరా ఉత్సవాలను ఇక్కడి నుంచే నిర్వహించేవాళ్ళు అంట మొదట్లో. ఆ తర్వాతనే అది మైసూర్కి షిఫ్ట్ అయిందనమాట. ఇంకా మిగతా విశేషాలు కూడా చూద్దాం రండి. పనిష్మెంట్ పిల్ల తప్పు చేసినట్టు ఇట్లా కట్టేసి కొట్టేవాళ్ళు అప్పటి కాలంలో, అది పనిష్మెంట్. అది ఉంది కదా, గుర్రాలు నీరు తాగే 35 feet సింగిల్ స్టోన్ లో చేశారు. కింద పడిపోయింది కదా, అది ఒకే సింగిల్ స్టోన్ తో చేశారు. ముందు కనపడేది హజారారామ టెంపుల్ ఉంది అమ్మ, టెంపుల్ అది టెంపుల్ అప్పట్లో ఉండేది. రాజు వెళ్ళే టెంపుల్ విగ్రహం ఎక్కడ లేవు, విరూపాక్ష విగ్రహం ఉండేది. అక్కడ విగ్రహాలు ఏమైంది ఎవరికి తెలియదమ్మా. ఏమంటే అక్కడ విరూపాక్ష టెంపుల్ విగ్రహం ఉంది, పూజ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక్కడ పూజ ఎక్కడ జరగలేదు. హజారారామ చంద్ర టెంపుల్. ఇది కోట లోపల కనపడుతుంది కదా. హరిరాయలు బుక్కరాయలు కృష్ణదేవరాయలు కింద ముందు వచ్చి బాడే స్థాపన చేసింది. 1336 విజయనగర స్థాపన అయింది. ఆ కోట లోపల ఒక జుమ్మా మసీదు ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. అప్పటి కాలంలో అందరూ భయదగా ఉండేవాళ్ళు, మధ్యలో గొడవ అయింది, ఇదంతా నాశనమైంది. ఇదిగో చూడండి, ఇదే పనిష్మెంట్ పిల్లర్ అనమాట. ఇలా కట్టేసి పనిష్ చేసేవాళ్ళు. అప్పట్లో చేసినటువంటి తప్పులకి అప్పటికప్పుడే శిక్షలు వేసేవాళ్ళు కదా. మనలాగా సంవత్సరాల తరబడి ఉంటారు కదా, కోర్టు ఇవన్నీ ఉండేవారు. అప్పటికప్పుడే రాజుగారే కోర్టు నిర్వహించేవాళ్ళు. ఇలా కట్టేసి పిల్లలకి తప్పు చేసిన వాళ్ళకి అప్పటికప్పుడే ఉరి శిక్షణ, లేకపోతే కొరడా దెబ్బల, లేకపోతే ఇంకో శిక్షణ అప్పటికప్పుడే పడిపోయేది. అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అదే ఆయన కూర్చొని తీర్పు చెప్పేటువంటి స్థానం అది. అక్కడ లోపల కూర్చొని రాజుగారు, మీకు కనిపిస్తుంది కదా ఒక మాన్యుమెంట్ అక్కడ, అందులోపల కూర్చొని ఆ బయట ఉన్నటువంటి ఆ స్టేజ్ మీద మొత్తం జనాలు, అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి జనాలు, సేమ్ టైం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ శిక్ష పడిన తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి శిక్షించేవాళ్ళు అనమాట. తర్వాత మనకి ఇందాక పెద్ద ఆయన చెప్పారు, గుర్రాలు నీళ్లు తాగేవి ఏక రాయితోటి తయారు చేశారు అని చెప్పేసి. ఒక్కసారి అది చూపిస్తాను రండి. 5 అడుగుల పొడవు ఉన్నటువంటి ఏకశిలతో, అంటే ఏక రాయితోటి తయారు చేసినటువంటి తొట్టె అనమాట. ఎక్కడా కూడా మనం ఇది చూడము. రియల్లీ గ్రేట్ అనమాట. ఇలాంటివి కంపల్సరీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముందు జనరేషన్స్ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఇక్కడ రాసి ఉంది చూడండి, 12 meters లెంత్ అంట, 2000 liters కెపాసిటీ వాటర్. ఇగో చూడండి, ఎలిఫెంట్స్ నీళ్లు తాగేటువంటి ట్యాంక్ అనమాట ఇది. అది కూడా మనం చూడొచ్చు. క్లీనింగ్ కోసం అనుకుంటా స్టెప్స్ కూడా పెట్టించారు. తర్వాత ఎలిఫెంట్ ఆ బొమ్మను కూడా మనం చూడొచ్చు. అక్కడ చూడండి ఒకసారి, ఎలిఫెంట్ బొమ్మ కూడా ఉంది. చాలా పెద్ద ట్యాంక్ అనమాట. ఇక్కడ నుంచి ఉంటే ట్రక్ కిందకి వెళ్ళిపోద్ది ఎలిఫెంట్స్ది. అలాగే అక్కడ ఒక్కసారి మనం టెంపుల్ చూద్దాము. టెంపుల్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు విగ్రహాలు లేవట ఆ టెంపుల్లో, అయినప్పటికీ కూడా ఒకసారి టెంపుల్ ఇదండి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ కూడా, కాకపోతే క్లోజ్ అయింది. బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది. ఆ స్ట్రక్చరు ఎంత స్ట్రాంగ్గా, ఎంత శిల్పకళా నైపుణ్యం, అవన్నీ కూడా మనకు బయట నుంచి అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకో పక్క నుంచి కూడా చూశాను, చాలా బాగా అనిపిస్తుంది. అయితే ధ్వజస్తంభం చూడండి ఎంత దూరాన్ని ఉందో, చాలా పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి ధ్వజస్తంభం కూడా.
అండ్ ఫైనల్లీ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, చూసేయండి. రాణి స్నానఘట్టం దగ్గర మనం ఉన్నామంటే అప్పట్లో రాణి గారు చేసినటువంటి స్నానపు కొలను అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండో తర్వాత ఇస్లామిక్ రెండు మిక్స్ చేసినటువంటి వేలో తయారు చేసినటువంటి ఈత కొలను, స్నానపు ఘట్టం అన్నమాట. సో ఎప్పుడు ఎవరు యూజ్ చేశారో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇది రాణి స్నానఘట్టం అని చెప్పేసి గుర్తించబడింది. యునెస్కో కూడా గుర్తించింది ఓల్డ్ మాన్యుమెంట్ గా. తర్వాత ఇక్కడ చూడండి, మీకు లోపల మొత్తం 15 మీటర్స్ వరకు వెడల్పు ఉంది. అలాగే కింద లోతు వచ్చేసి ఒక 2 మీటర్స్ లోతు వరకు కనిపిస్తుంది మనకు. ఈస్ట్ సైడ్ నుంచి వాటర్ రావడానికి ఒక మార్గం ఉందన్నమాట. ఆ మార్గం నుంచే వాటర్ ఇందు లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఫిల్ అయిన తర్వాత ఇక్కడ అంటే బయటికి పోవడానికి కూడా, మళ్ళీ వేస్ట్ వాటర్ బయటికి పోవడానికి కూడా ఒక హోల్ కూడా కనిపిస్తుంది అక్కడ, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది కూడా. తర్వాత ఒకే ఒక వైపు నుంచి దీంట్లోకి స్టెప్స్ తోటి ఎంట్రీ ఉందన్నమాట. అంటే ఇందులోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఎదగాలి అంటే ఒకే ఒక వైపు అంటే అది వాళ్ళు కూడా చూపిస్తారు స్టెప్స్ తోటి. అది నార్త్ సైడ్ ఉందన్నమాట, అది చూడండి. దానికి ఆపోజిట్లో ఈ వే ఉంది. తర్వాత ఇది కింద చెప్పాను కదా, ఇది అనమాట వాటర్ వచ్చే వే. ఇది బయట నుంచి వాటర్ చుట్టూరు పెద్ద కాలువలా ఉంది, అందులో నుంచి ఇందులో వాటర్ వచ్చి ఇక్కడ అంటే రాణి గారు స్నానం చేసి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి బయట మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. పైన వచ్చేసి ఇది ఒక షేప్లో, ఇది కూడా ఒక్కొక్కటి వెరైటీ ఒక్కొక్క డిజైన్లో ఉంది. కొంచెం పాడైంది కానీ బట్ ఈవెన్ ఏదైనా ఓల్డ్ మాన్యుమెంట్ ఒకవేళ హంపి సైడ్ వస్తే మాత్రం స్నానఘట్టాన్ని ఖచ్చితంగా రాణి గారి స్నానఘట్టాన్ని విజిట్ చేయండి. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కంపల్సరీ విజిట్ చేసే పోతూ ఉంటారు. సో కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది చూడడానికి. అయితే ఓల్డ్ మాన్యుమెంట్ కదా, ఇట్లాంటివన్నీ మనం చూడాలి 100%. కానీ చాలా వరకు నేను ఇందాక చెప్పాను కదా, చాలా వరకు పాడైంది. ఏం పాడైనప్పటికీ కూడా ఇది ఓల్డ్ మాన్యుమెంట్ అంతే. ఇంకా వచ్చినప్పుడు విజిట్ చేయండి. అసలు చూడండి అప్పట్లోనే ఎంత మంచి అన్నీ, ఎంత బాగా ఇంజనీరింగ్ చెప్పుకోవాలి, ఆ టెక్నాలజీకి చెప్పుకోవాలి రియల్లీ. అసలు ఇది చతురస్రాకారంలో ఉంది, స్క్వేర్లో. బయట నుంచి కూడా ఆ వీడియో ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను. నాకైతే బాగా నచ్చింది. వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి.